అందరికీ నమస్కారం. పాండవులు కామ్యకావనంలో ఉండగా ఒకసారి వ్యాసుడు వారిని చూడవచ్చి వారు కృశించి ఉండటం చూసి బాధపడి వారికి ఉపశమనం కలిగే మాటలు చెప్పి 13 ఏళ్ల నియమము పూర్తి కాగానే పాండవులకు తిరిగి రాజ్యప్రాప్తి కలుగుతుందని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. పాండవులు ఈ విధంగా అరణ్యంలో అలమటిస్తూ ఉండగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వారిని ఎలా బాధలకు గురి చేయాలా అని ఆలోచనలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో హస్తినాపురానికి వచ్చాడు. దుర్వాసుడు మహాకోపిష్టి. ఆయనకు జరిగే ఆతిథ్యంలో ఏమాత్రం లోపం వచ్చినా శపించేస్తాడు. అందుకని దుర్యోధనుడు, అతని తమ్ములు ఆ మునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసి వినయ విధేయతలతో నడుచుకున్నారు. దుర్యోధనుడికి దుర్వాసుడు అనేక రకాల పరీక్షలు పెట్టాడు. రాజా, నాకు ఆకలిగా ఉన్నది, వేగం భోజనం సిద్ధం చేయించు, స్నానం చేసి వస్తాను అని దుర్వాసుడు వెళ్ళిపోయి ఎంతకూ వచ్చేవాడు కాడు. ఆలస్యంగా వచ్చి ఆకలి లేదు అనేవాడు. ఒకసారి అర్ధరాత్రి వేళ లేచి మాకందరికీ ఆకలిగా ఉన్నది అనేవాడు దుర్వాసుడు. తీరా అన్నం వడ్డిస్తే ఆకలి లేదనేవాడు. ఒక్కోసారి ఛీ ఇదేం భోజనం అని తిట్టి తినటం మానేసేవాడు. ఇలా ఎన్ని తిప్పలు పెట్టినా దుర్యోధనుడు ఓర్పుగా అన్నిటినీ సహించి సేవలు చెయ్యటం చూసి దుర్వాసుడు సంతోషించి, రాజా, నీ పరిచర్యలకు సంతోషించాను, నీకు ఏమి కావాలో కోరు అన్నాడు. దుర్వాసుడు శపించినందుకు దుర్యోధనుడు ఎంతగానో సంతోషించి శకుని, కర్ణ, దుశ్శాసనులతో సంప్రదించి దుర్వాసుడితో, స్వామి, పరమధర్మాత్ముడైన ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు. ఆయన వెంట ఆయన తమ్ములు, భార్య, అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. ద్రౌపది వారికందరికీ భోజనాలు పెట్టి తాను తిని పడుకుని ఉన్న సమయంలో మీరు మీ శిష్యగణంతో సహా అక్కడికి వెళ్ళి ఆతిథ్యం అడగాలి. ఇదే నేను మీ నుంచి కోరే వరం అన్నాడు. దుర్వాసుడు అందుకు సమ్మతించి తన శిష్యులతో సహా కామ్యకావనానికి బయలుదేరాడు. దుర్యోధనుడి సంతోషానికి అంతు లేదు. పాండవులు దుర్వాసుడికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురి అయి నాశనమైపోతారు. ఇంతకాలానికి మన కోరిక తీరుతున్నది అని కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. శకుని, దుశ్శాసనులు సంతోషించారు. కామ్యకావనంలో ఒకనాడు ద్రౌపది తన భర్తలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా తిని పడుకున్నది. ఆ సమయంలో వారి ఆశ్రమానికి దుర్వాసుడు తన 10,000 శిష్యులతోనూ వచ్చి చేరాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా దుర్వాసుడికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి ఆర్ఘ్యపాద్యాలతో పూజించి ఆయన పాదాలకు నమస్కరించి, మహాత్మా, తమరు తమ శిష్యులతో సహా మా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. ఈ మహారణ్యంలో ఉంటున్నవాడు తనకు తన శిష్యులు 10,000 మందికి ఎలా భోజనం పెడతాడా అన్న ఆలోచన కూడా లేకుండా దుర్వాసుడు ధర్మరాజు ఆతిథ్యం స్వీకరించటానికి ఒప్పుకొని తన శిష్యులతో సహా స్నానం చేసి రావటానికి గంగానదికి వెళ్ళాడు. ఇంతమందికి ఎలా భోజనం పెట్టాలో ద్రౌపదికి అర్థం కాలేదు. ఆమెకి ఇంకే దారి కనిపించక కృష్ణుణ్ణి ధ్యానించింది. కృష్ణుణ్ణి ప్రార్థించగానే అరణ్యంలో ద్రౌపది ఎదుట కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది కృష్ణుడి పాదాలకు నమస్కరించి, దుర్వాసుడు తన శిష్యగణంతో గంగ నుంచి తిరిగి వచ్చి భోజనం పెట్టమంటాడు. అక్షయపాత్రలో ఒక్క మెతుకైనా లేదు, నేనేం చేసేది అన్నది. దుర్వాసుడి మాట దేవుడెరుగు, ముందు నాకు ఆకలి మండిపోతున్నది, నా ఆకలి తీర్చు అన్నాడు కృష్ణుడు. ద్రౌపది, నేను తినేదాకానే పాత్రలో అన్నం ఉంటుంది, నా భోజనం అయిపోయింది, నువ్వే నన్ను పరీక్ష పెడితే నాకేది దారి అన్నది. నేను ఆకలితో చచ్చిపోతుంటే నీకు హాస్యంగా ఉన్నట్టున్నది, నీ అక్షయ పాత్రలో ఎంత ఉంటే అంతే పెట్టు, దాన్ని తీసుకురా చూస్తాం అన్నాడు కృష్ణుడు. ద్రౌపది వెళ్ళి అక్షయ పాత్ర తెచ్చింది. దానిలో ఏ మూలనో ఒక మెతుకు అంటుకుని ఉన్నది. కృష్ణుడు దాన్ని నోట వేసుకొని, నా కడుపు నిండిపోయింది అన్నాడు. అతను భీముణ్ణి పిలిచి, నువ్వు గంగకు వెళ్ళి దుర్వాసుణ్ణి, ఆయన గారి శిష్యులను భోజనానికి త్వరగా రమ్మని పిలుచుకురా అన్నాడు. భీముడు వచ్చేలోపుగానే దుర్వాసుడికి, శిష్యులకి పొట్టలు ఉబ్బరించి త్రేపులు రాసాగాయి. శిష్యులు దుర్వాసుడి దగ్గరికి వచ్చి
స్వామి, గొంతు పూడేదాకా తిన్నట్టుగా ఉన్నది. మనం అనవసరంగా ధర్మరాజుని వంట చేయించమన్నాం. ఒక్క మెతుకు కూడా తినలేం. ఇప్పుడేం చెయ్యాలి అన్నారు. దుర్వాసుడు వాళ్లతో, ధర్మరాజుకు ద్రోహమే చేశాం. అతను సామాన్యుడు కాడు. మనకేసి కోపంగా చూస్తే మాడి మసి అయిపోతాం. అంబరీషుడి వల్ల నాకొకసారి పరాభవం ఇలాగే జరిగింది. మనం చెయ్యగలిగిందంతా ఒక్కటే, ధర్మరాజుకు చెప్పకుండా పారిపోదాం అన్నాడు. అందరూ గంగ నుంచి అటునుంచి అటే వెళ్ళిపోయారు. అంబరీషుడు ఒకసారి ద్వాదశీ వ్రతం చేసి బ్రాహ్మణులతో సహా భోజనానికి కూర్చోబోతుండగా దుర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆయనను భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. దుర్వాసుడు స్నానానికి వెళ్ళి ఎంతకూ రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ద్వాదశి వెళ్ళాక పారాయణ చేస్తే వ్రత ఫలితం దక్కదు. అతిథి రాకుండా భోజనం చెయ్యటం మహాపాపం. అందుచేత అంబరీషుడు మధ్య మార్గంగా నీరు తాగాడు. దుర్వాసుడు ఆలస్యంగా వచ్చి అంబరీషుడు జలపానం చేసినట్టు తెలిసి ఆగ్రహించి మహాకృత్యను సృష్టించి అంబరీషుడిపైకి పంపకం చేశాడు. ఇంతలో విష్ణుచక్రం వచ్చి కృత్యను చంపి దుర్వాసుడి వెంట పడింది. అప్పుడు దుర్వాసుడు శివుడి వద్దకు విష్ణువు వద్దకు వెళ్ళి వారు రక్షించలేకపోగా తిరిగి వచ్చి అంబరీషుడి కాళ్లపైనే పడి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇది దుర్వాసుడికి మరవరాని అనుభవం. భీముడు గంగా తీరానికి వచ్చేసరికి అక్కడ ఒక్కరు కూడా లేరు. అక్కడ ఉండే బ్రాహ్మణులను అడిగితే మునులంతా పారిపోయారే అని చెప్పారు. భీముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ మాటే చెప్పాడు. దుర్వాసుడు మళ్ళీ ఏ వేళగాని వేళ వస్తాడోనని ధర్మరాజు భయపడ్డాడు. కృష్ణుడు ఆయనతో, దుర్వాసుడు ఇక రాడు అంటూ జరిగిన సంగతి చెప్పి సెలవు పుచ్చుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కృష్ణుడి అనుగ్రహం వల్ల పాండవులను దుర్యోధనాదులు ఇలాంటి కష్టాలకు గురి చేయలేకపోయారు. ధన్యవాదాలు.